అండి. వెల్కమ్ టు మహా న్యూస్. మనం ప్రస్తుతం షార్లెట్‌లో జరుగుతున్న టీటీఏ కన్వెన్షన్‌లో ఉన్నాము. సో, మొదటి రోజు అద్భుతంగా కార్యక్రమాలు ముగిసాయి. రెండో రోజు కార్యక్రమాలు కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. అండ్ ఈ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతోటి ఈ కన్వెన్షన్ అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో, మనతో పాటు ప్రస్తుతం ఏవి టీమ్ ఉంది. సో, వీరితో మాట్లాడదాం. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం నరసింహ పెరుగు గారు మీరు చెప్పండి. టీటీఏకి నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అండ్ ఏవి ఇది కూడా మీరు మొత్తం టేక్ కేర్ చేయడం జరుగుతుంది. సో, జనరల్ గా మనకి ఉప్పులో కారం ఆ కూరలో ఉప్పు కారం కనిపించవు, కానీ అది లేకపోతే టేస్ట్ ఉండదు. అలాగే ఏవి వర్క్ కూడా అంతే. సో ఎంతో కష్టపడతారు, కానీ సో ఆ కన్వెన్షన్ సక్సెస్ కి వాళ్ళే కారణం అవుతారు, కానీ అది కనిపించదు స్టేజ్ మీద. సో ఇప్పుడు ఈ రోజు ఈ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా మీ వర్క్ అలాగే టీటీఏ కన్వెన్షన్ గురించి మీ మాటల్లో చెప్పండి. మీరు చెప్పినట్టు ఫుడ్ లో ఉప్పు లేకపోతే మాత్రం మీరు ఎంత బాగా చేసినా బాగుండదు. అలాగే ఏ కన్వెన్షన్ అయినా తీసుకోండి, ఏవి హాస్పిటాలిటీ ప్లస్ కల్చరల్ ఇవి అక్కడ మీకు బాగాలేకపోతే ఇంకా ప్రోగ్రామ్ మొత్తం ఫ్లాప్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో మీరు చెప్పినట్టు నిన్న బ్యాంకెట్ నైట్ తీసుకుంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంది అంటే సీట్ల నుంచి లేవడానికి కూడా జనాలు ఇష్టపడట్లేదు అనమాట. ఆ లెవెల్లో ప్రోగ్రామ్స్ జరిగాయి. అందులో మేజర్గా బ్యాంకెట్ నైట్కి తీసుకుంటే ఆరెంజ్ స్ట్రీట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా బాగుండే. ఎవ్రీ వన్ వాజ్ అప్రిషియేటింగ్. సో దీని అన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అంటే బిహైండ్ ద సీన్ ఏవీ టీమ్ చాలా కష్టపడ్డది. సో మీరు అక్కడ స్టేజ్ తీసుకున్న, ఎల్ఈడి స్క్రీన్స్ తీసుకున్న, ఇవన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి ఏవీ టీమ్ రాత్రి పగలు కష్టపడుతూ చేశారు. ఆ స్టేజ్ యొక్క డిజైన్ ఎలా ఉండాలి, దాని లైటింగ్ ఎలా ఉండాలి, సో దానికి సంబంధించిన సో మెనీ డిస్కషన్స్ జరిగేసి ఫైనల్గా మేము ఒక స్టేజ్ వేసేసి దానికి సంబంధించిన ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టేసి దాని మీద కంటెంట్ మినిట్ టు మినిట్ ఎలాంటి కంటెంట్ ఉండాలి ఏంటంటే క్వాలిటీ కంటెంట్ అంతా కూడా డిస్ప్లే చేసుకుంటూ ప్రోగ్రామ్స్ అంతా గ్రాండ్గా చేశాము. దానికి మా ఏవీ టీము ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ కష్టపడుతూ సక్సెస్ఫుల్ చేసింది. సో వాళ్ళందరికీ ఈ వేదిక తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా బ్యాంకెట్ నైట్ అయిపోయింది. ఈ రోజు డే 1 జరుగుతుంది. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈవినింగ్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్కి మీరు అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాము. మార్నింగ్ సెషన్స్ అంతా బ్రేక్అవుట్ రూమ్స్లో మల్టిపుల్ సెషన్స్ జరిగాయి. లైక్ బిజినెస్ సెమినార్స్ జరిగాయి, మళ్ళీ మ్యాట్రిమోనీ, బ్యూటీ పేజెంట్, మిగతా కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఇంకా. సో మీరు రేపు కూడా వస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ బ్రేక్అవుట్ రూమ్స్లోనే అవి ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారు ఉన్నారు, అది మా గ్రాండ్ ఫినాలే, అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో కొన్ని ఇందులో మేజర్ ముఖ్యమైన కొన్ని ప్రోగ్రామ్స్ ఈ రోజు ఈవినింగ్ రేపు ఉన్నాయి. అందులో తీసుకుంటే ఇప్పుడు స్వాగత గీతం, అది మాది టీటీఏ సిగ్నేచర్ ఈవెంట్, అది మోర్ దెన్ 150 మెంబర్స్తో చేస్తున్నాము. సో అదే అందులో మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి, అంటే ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. రేపు గ్రెగరీ హ్యాంకాక్ అని ఇంటర్నేషనల్ ఆర్ట్ థియేటర్కి సంబంధించిన వాళ్ళ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ ఉంది. అలాగే పొద్దున పరంపర టీం వాళ్ళు పర్ఫామ్ చేసిన ప్రోగ్రామ్కి ఎవ్రీ వన్ వాజ్ అప్రిషియేటెడ్. ఆల్మోస్ట్ అందరు లేసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అంటే అర్థం చేసుకోండి. అలాంటిది ఇంకో ప్రోగ్రామ్ మళ్ళీ రేపు ప్లాన్ చేస్తాము. సో మీరందరూ వచ్చేసి ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయాలని చెప్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయను. మీరు ఇన్ పర్సన్ వచ్చి లైవ్గా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో జనరల్ గా సూపర్ హీరోస్ కి చాలా పవర్స్ ఉంటాయండి, కానీ వాళ్ళు బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాంటి సూపర్ టీమే ఏవీ టీము. సో నాతో పాటు చైర్ ఉన్నారు, ఏవీ చైర్, వారితో మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుందండి? సో నాతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏవీ చైర్ ఉన్నారండి, తనతో మాట్లాడదాం. సో 6 నెలల కష్టం, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అందరినీ చూస్తున్నప్పుడు? మీ అంటే కన్వెన్షన్ అంటే ఒక మైక్ 2 లైట్లు కాదు, సో చాలా వర్క్ ఉంటుంది. 10,000 మందికి వినిపించేలా కనిపించేలా మీరు చేయాలి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? సో చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు స్టేజ్ చూసి ఎల్ఈడి స్క్రీన్స్ కానీ, లైటింగ్ కానీ, ఎవ్రీబడి వర్ అప్రిషియేటింగ్ ఇట్. చాలా బాగుంది అని, చాలా బాగా చేశారని. సో ఇది ప్రతి ఒక్కరి, మా ఏబీ టీం యొక్క కృషి. రాత్రి పగలు దానికోసం, కంటెంట్ కోసం కానీ, లేకపోతే దానికి ఒక ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయాలని, ప్రాపర్గా చేయాలని. సో ఎవ్రీథింగ్ వి ప్రిపేర్డ్ ఆల్ టుగెదర్. సో ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు హోల్ టీమ్, including I think here we don't have Arsha and Mani. They are still working at the FOH for the 2 nights event. So ఈరోజు రాత్రి మనకు థియరీ బ్యాండ్ ఉంది, అండ్ అలానే ప్రైమ్ టైమ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అందరినీ విచ్చేసి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రేపు మన గ్రాండ్ ఫినాలే రోజు కీరవాణి గారి ఈవెంట్ ఉంది, అది ఇంకా అద్భుతంగా జరగబోతుంది. చాలా అద్భుతంగా ప్లాన్ చేశాం. సో మీరందరూ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మనతో పాటు ఏవి కోచైర్స్ కూడా ఉన్నారండి. సో వారితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి? ప్లానింగ్ అంతా చేశారు, ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? యా అండి, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మా కష్టానికి తగిలిన ఏమంటారు అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఎవ్రీబడి అప్రిషియేటింగ్. థ్యాంక్స్ టు నరసింహన్న. సో
మాతో పాటు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉండి సో మాకు కావాల్సిన కంటెంట్ అంతా ఇస్తూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ సో మేము వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి సో లైక్ యునో వీ గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరు ఓకే ఏమంటారు మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని రైట్ వేలో ప్రజెంట్ చేస్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ అని వాళ్ళ నుంచి అప్రిసియేషన్స్ వస్తుంటే వీఆర్ సో హ్యాపీ. అండ్ లైక్ ఎస్టర్డే లైక్ బ్యాంకెట్ నైట్ అయిపోయింది. సో ఇట్స్ ఆసమ్ అండ్ ఆరెంజ్ థియరీ వాజ్ లైక్ ఇట్స్ ఆసమ్, ఓల్ షో వాజ్ ఆసమ్. అండ్ టుడే అండ్ టుమారో ఇట్స్ గోనా బి ద హ్యూజ్ and we wanted everyone to come and enjoy the hospitality and enjoy the shows. So yeah, thanks to all. ఓకే, చూసారు కదండి. సో ఎవిటెం ఎంతో కష్టపడింది. సో దానికి ప్రతిఫలమై మనం ఇప్పుడు ఈ రోజు చూడబోతున్నాము, వినబోతున్నాము. సో ఈ 3 రోజుల పాటు సో 2 రోజులు రెండో రోజు నడుస్తుంది. సో మూడో రోజు ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. సో అది కూడా మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని వీ హ్యావ్ ఏ హోప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమం ఇంత అద్భుతంగా రావడానికి సో ప్రధానంగా ఎవరెవరు సహకరించారు? ముందుగా ఫుల్ హౌస్ మీడియా సురేష్ గారికి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకనంటే మాకు ఎక్కడైతే స్క్రీన్స్ కావాలి అన్న దాన్ని ఎక్కడైతే కంటెంట్ ప్లే చేయాలి ఏం అడిగినా కాదనకుండా ఈసారి ప్రొవైడ్ చేసేసి ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఆయన చాలా హెల్ప్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యాజ్ వెల్ యాజ్ అండ్ అప్రిషియేట్ సురేష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీ అండి. థ్యాంక్ యూ సో మచ్.